పట్టుకోండి ఎలుకని. ప్రభు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎలుక? రేయ్, అసలు ఏం జరుగుతున్నారు ఇక్కడ? ఏంటిది అంతా? ఎంట్రా షాక్ అయ్యారా? వీడెంట్రా పరిగెత్తకుండా రిలాక్స్గా చైర్లో కూర్చోండి ఏంటి అనుకుంటున్నారా? నా వెనక ఎవరు ఉన్నారో తెలిస్తే మళ్ళీ మా జోలికి రావాలన్నా భయపడతారు. సింహం గర్జన వినగానే అడవి వణుకుతుంది, కానీ గణపతి గర్జన వినగానే లోకాలు వణుకుతాయి. అతను ఒక చేతిని పైకి లేపితే రాక్షసుల వంశాలు భస్మం అవుతాయి. గణపతి ఆగ్రహం అంటే అది యుద్ధం కాదు, అది యుగాంతం. అయితే రమ్మను, చూసుకుందాం. శ్రీ గణపతి ఆగమనం, మీ అంతం. గణపతి, ఈ రోజు నీ అంతం మా చేతుల్లోనే. రండిరా, చూసుకుందాము. ప్రభు, కొంచెం చూసి కొట్టండి, మంచు పడుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చాలా బాగా యుద్ధం చేశారు ప్రభు. ఈరోజు రాబందులకి పండగే. ఇక అది పక్కన పెట్టు ముషిక. నేను అంత పెద్ద యుద్ధం చేస్తుంటే నువ్వు మంచిగా కుర్చీలో కూర్చుంటావా? పైగా మంచు పడుతోంది ప్రభు, చూసి కొట్టండి అంటావా? అది ప్రభు అంటే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని. ఏంటి ముషిక? ఏం లేదు ప్రభు, వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, రెడీ అవుదాం ప్రభు వెళ్ళడానికి. అవును కదా ముషిక, పద వెళ్దాం. అమ్మయ్యా, టాపిక్ డైవర్ట్ చేసా. ఈరోజు సేఫ్.